అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు జిల్లా కందుకూరు జిల్లా ఉన్నత పాఠశాలకు వంటగదికి ఈరోజు తాళాలు వేసిన సంఘటన అయితే వెలుగు చూసింది. దానికి ప్రధాన కారణం గతంలో మధ్యాహ్న భోజనం పథకం కింద వంటలు తయారు చేసేవారు ఈ గదికి తాళాలు వేసిన సంఘటన అయితే వెలుగు చూసింది. దీనికి ప్రధాన కారణం వారు గతంలో వారికి రావాల్సిన బకాయిల విషయంలో వారిని ఇటీవల కాలంలో తొలగించడం, అంటే విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టు ఆదేశాలనుసారం కూడా మేము ఈ వంటగదికి తాళాలు వేయడం జరిగిందని చెప్తున్నారు. కానీ ఆ పాఠశాలకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులు దేవికా రాణి మట్టికి పోలీసులను ఆశ్రయించి పోలీసు ఆధ్వర్యంలో కూడా వంటగదికి అయితే తాళాలు పగలగొట్టి ఈరోజు మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఆహారాన్ని అయితే తయారు చేసి విద్యార్థులు కూడా అందించడం జరిగింది. ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ విధంగా చేయడం సరికాదు, కోర్టు ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పేసి దేవికా రాణి అయితే వారికి తెలియజేసిన సంఘటన. ఆ సమయంలో కొంత వాగ్వాదం జరిగినప్పటికీ కూడా వారు తాళాలు వేసిన వారు చెప్తుంది ఏంటంటే, గతంలో మేము ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, మేము ఇదే పనిలో కాంట్రాక్టర్గా కూడా ఉన్నాము, కానీ మాకు కొంత బకాయి రావాలి, అదేవిధంగా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా మమ్మల్ని ఈ పనుల నుండి తొలగించడం పట్ల కూడా మేము కొంత అసంతృప్తిగా ఉందని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన ఉపాధ్యాయులు దేవికా రాణి చెప్తున్న వివరణ ఏంటంటే, ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగానే వీరు సరైన క్రమంలో పనిచేయట్లేదు, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా కూడా పనిచేస్తున్నారన్న ఒక ఫిర్యాదు నేపథ్యంలో కూడా వీరు విధుల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించడం జరిగింది. కాబట్టి మధ్యాహ్న భోజనం పథకం సజావు జరిగేందుకు కోసం కూడా కొత్త వారిని తీసుకొని వారి ద్వారానే ఆహారం తయారు చేసి విద్యార్థులకు అయితే అందిస్తున్నామని చెప్పేసి దేవికా రాణి అయితే తెలియజేశారు. దీని మీద తదుపరి కోర్టు ఉత్తర్వులు ఇచ్చేదానికి, అదేవిధంగా ఉన్నతాధికారుల ఆదేశానుసారం అయితే మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా ప్రధాన ఉపాధ్యాయులు దేవికా రాణి అయితే తెలియజేసిన పరిస్థితి అయితే అక్కడ కందుకూరు నుంచి అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.